వెల్కమ్ టు ఏవీ న్యూస్. చిన్న మధ్య తరహా పత్రికలు మ్యాగజైన్స్ ఎడిటర్ల సంక్షేమం కోసం తమ యూనియన్ తల్లిలా అండగా ఉంటుందని టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ పేర్కొన్నారు. జిల్లా అక్రిడేషన్ కమిటీలకు చిన్న మధ్య తరహా పత్రికల నుంచి సభ్యులుగా నియమితులైన వారిని తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఘనంగా సన్మానించారు. అసోసియేషన్ అధ్యక్షుడు యూసఫ్ బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విరాహత్ అలీ మాట్లాడుతూ చిన్న పత్రికల నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. చిన్న మధ్య తరహా పత్రికల నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కమిషనర్ ముకుంద్ రెడ్డిలతో పాటు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిల దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు ఆయన వివరించారు. అవకాశం దక్కడం దృష్టిలో పెట్టుకొని వారిని అభినందించడం ఒక మంచి సాంప్రదాయంగా నేను భావిస్తున్నాను. అయితే ఇవాళ యూనియన్ మిమ్మల్ని ఎంత విశ్వసించింది, మీకోసం మిమ్మల్ని సభ్యులుగా అడుగుపెట్టే విధంగా ఎన్ని ప్రయత్నాలు చేసింది అనే విషయాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. డెఫినెట్గా మీ మీద నమ్మకం వాళ్ళు పెట్టిండ్రో మీరు మీ జిల్లాల్లో ఖచ్చితంగా ఏ చిన్న పత్రికకి, మధ్యతరగతి పత్రికకి, మ్యాగజైన్కి అన్యాయం జరగకుండా న్యాయంగా, ధర్మంగా కార్డులు వచ్చేలా కృషి చేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుంది. నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. అట్లాగే సంఘానికి చెడ్డ పేరు కూడా తేయకూడదు. యోలో కార్డులు పెట్టుకొని మన మీద ఒత్తిడి చేస్తున్నారు, అడుగుతున్నారు అని చెప్పి వాళ్ళు అర్హత లేకుంటే ఖచ్చితంగా మనం వాళ్ళకి ప్రోత్సహించొద్దు, వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. సమావేశంలో గగ్గోలు పెట్టండి. మన యూనియన్ ఉంటుంది, మీకు మద్దతుగా మీ గొంతుకులకి మద్దతుగా మన యూనియన్ గొంతులు ఉంటాయి. ప్రతి జిల్లాలో నాకున్న సమాచారంలో మెజారిటీ జిల్లాల్లో దాదాపు 6 నుండి 8 మంది సభ్యులు మన యూనియన్ వాళ్ళు ఉన్నారు మెజారిటీ జిల్లాలో. కానీ మీకు మద్దతు ఉంటుంది పూర్తిగా. కనుక ఆ బాధ్యతల్ని మీరు సమర్థవంతంగా నిర్వర్తించాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఇవాళ చిన్న మధ్యతరగతి పత్రికలు ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా నిర్లక్ష్యం ఎందుకు జరుగుతుంది అని మనం ఆలోచిస్తే, వాళ్ళ పట్ల ఓ చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు అని ఆలోచిస్తే పూర్తిగా వాళ్ళే చిన్న చూపు చూడట్లేదు, అంత మనం కరెక్ట్గా ఉన్నామనుకునే వీలు లేదు. కొన్ని శక్తులు, ఇంతకు మిత్రుడు రాజు చెప్పినట్టు, కొన్ని శక్తులు మన మీద ఒక మచ్చ తేవడానికి, ఒక మసిపోయడానికి ప్రయత్నాలు చేస్తుంటాయి. ఆ ప్రయత్నాల్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనకు మొదటి నుండి యూసుఫ్ బాబు గారు కావచ్చు, మిత్రుడు మా అశోక్ కావచ్చు, యూనియన్ పార్టీలుగా అంతకుముందు మా బాలకృష్ణ కావచ్చు, ఇంకా ఇక్కడ యూనియన్కి నాయకత్వం వహించిన వాళ్ళు 24 గంటలు మీకోసం పనిచేయడం అనేది చాలా మీకున్నటువంటి చాలా